ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 22వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 22వ అధ్యాయం మొదటి వచనం నుంచి 20వ వచనం వరకు పరిశుద్ధ జీవితాన్ని గురించి, 21వ వచనం నుంచి 28వ వచనం వరకు ప్రేమ జీవితాన్ని గురించి, 29 నుంచి 31వ వచనం వరకు సమర్పణ జీవితాన్ని గురించి ఈ అధ్యాయంలో రాయబడ్డాయి. ఈ అధ్యాయంలో మనం చూసే విషయాలు ఏంటంటే, ఆస్తులు దొంగిలించడాన్ని గురించి, దొంగిలించిన వారు చెల్లించాల్సినటువంటి క్రయమును గురించి మనం చూస్తాం. ఇంకా పేదల ఎడల, దిక్కులేని వారి ఎడల మనం ప్రేమ కలిగి ఉండాలి, ఆ విషయాన్ని కూడా చూస్తాం. ఇంకా మూడవదిగా దేవునికి సమర్పించవలసిన వాటి విషయం మనం చూపవలసినటువంటి శ్రద్ధ ఏంటో మనం చూస్తాం. నిజమేనండి, ప్రభు పిల్లలు పరిశుద్ధ జీవితాన్ని, ప్రేమ జీవితాన్ని, సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని పిల్లలు పరిశుద్ధ జీవితాన్ని, ప్రేమ జీవితాన్ని, సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి. ఇది దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. ఇదే దేవుని మహింపరిచేటువంటి జీవితం అన్నమాట. ఇలా జీవించి మనం ప్రభువుని మహిమపరచాలి. మొదటి నుంచి 20 వచనాలు మనం చూస్తే, ఈ భాగంలో ఎక్కువగా దొంగిలించకూడదు, దొంగిలిస్తే కలిగేటువంటి శిక్షలు, ఇవన్నీ చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో దొంగతనాన్ని గురించి విశేషంగా మనం చూస్తాం. ముఖ్యంగా దొంగ అని అపవాదికి పేరు. అపవాదికి ఉన్న పేరేంటి? దొంగ. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదివితే, దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును అని ప్రభు చెప్తారు. దొంగతనాన్ని, హత్యను, నాశనాన్ని చేయడానికి వస్తాడు. ఇక్కడ చెప్పబడిన దొంగ అపవాదిని గురించి ప్రభు చెప్పారు. అపవాదిని గురించి, ముఖ్యంగా అపవాదికి ఈ పేరు అన్నమాట. ఇంకా మనం చూస్తే దొంగతనానికి ఉత్పత్తి స్థానం ఏంటంటే మన ఆంతర్యం. దొంగతనానికి ఉత్పత్తి స్థానం మార్కు సువార్త 7వ అధ్యాయం 21. లోపల నుండి, అనగా మనుషుల హృదయముల్లో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారం, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఇవన్నీ వస్తాయి. మనుషుల హృదయంలో దీని ఉత్పత్తి స్థానం అన్నమాట. దొంగతనానికి ఉత్పత్తి స్థానం ఏంటి? మానవ హృదయం. పరలోకంలో దొంగతనం ఉండదు. అందుకే ప్రభు అంటారు, పరలోకంలో మీ కొరకు అక్షయమైన ధనాన్ని కూర్చుకోండి. అక్కడ దొంగ వచ్చి దొంగతనం చేయుడు, దొంగలు కన్నం వేసి దొంగెలరు అంటాడు.
దొంగిలించుట అనేది క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి దుష్ట కార్యాల జాబితాల్లో ఇంచుమించు ప్రతి జాబితాలను కనబడుతుంది. ఇస్కరియోతు యోధా కూడా దొంగ అని మనం చదువుతాం. యోహాను సువార్త 12, యోహాను సువార్త 12వ అధ్యాయం 5-6 వచనాలు. ఈ అత్తరెందుకు 3 దేనారములకు అమ్మి బేదలకు ఇవ్వలేదు? వాడిలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగు చెప్పాను. కాబట్టి యోధా ఇస్కరియోతు దొంగ అని మనం చూస్తున్నాం. అయితే దొంగలైనా సరే మార్చబడినట్లయితే పరలోకంలో వాళ్ళకి స్థానం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుతో పాటు 2 బందిపోటు దొంగలు సిలువ వేశారు. అందులో ఒకడు మార్పు చెందాడు. కాబట్టి గమనించండి, దొంగతనానికి ఖచ్చితంగా శిక్ష ఉంది. మన భాగంలో చదివితే 1 నుంచి 20 వచనాలు. రెండవ వచనం, దొంగ కన్నం వేయుచుండగా దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. దొంగతనానికి కొన్ని విధాలైనటువంటి శిక్షలు మనం చూస్తున్నాం. దొంగ కన్నం వేస్తూ ఉన్నప్పుడు దొరికినప్పుడు చంపేసిన రక్తాపరాధం ఉండదు. 16వ వచనం, 6వ వచనం, 6వ వచనం, పద్నాలుగో వచనం చూద్దాం ఒకసారి. ఒకడు తన పొరుగు అని యొద్ద దేన్నైనా బదులు తీసుకుని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందిన చచ్చిన దాని నష్టము అచ్చుకొనవలెను. ఒకసారి గమనించండి, దొంగతనాల వల్ల శిక్ష ఉంది. ఒకడు ఏదైనా దొంగిలించి అమ్మేసిన తర్వాత తన యొద్ద ఉంచుకున్న నిశ్చయముగా అతడు మరణశిక్ష పొందుతాడు అని చెప్తాడు. 21:16, 21:16, 22:16 కాదండి, 21:16 నిర్గమాకాండం. ఒకడు నరును దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకునను వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. నరుని దొంగిలించిన అమ్మిన నిశ్చయముగా మరణశిక్ష పొందుతాడు. దైవ గ్రంథంలో నరహత్యలు చేసిన వారికి, వ్యభిచారికి మరణశిక్ష విధించినట్లు ఈ దొంగతనానికి కూడా మరణశిక్షలు మనం చూస్తున్నాం. శిక్షలను బట్టి చూస్తే ఈ 3 వ్యభిచారము, నరహత్య, దొంగతనం, ఈ 3 కూడా భయంకరమైన పాపాలుగా కనబడుతున్నాయి. ఎందుకంటే దానికి కలిగే శిక్షలు అలాంటివి. కాబట్టి దొంగతనం కూడా చాలా భయంకరమైనది. ఆకాను చేసిన దాన్ని బట్టి ఇశ్రాయేలులందరికీ బాధ కలిగింది. ఆకాను కుటుంబం యావత్తు నాశనానికి కారణమైంది. అందుకే పేతురు గారు అంటారు, క్రైస్తవుడు ఎప్పుడు కూడా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, మీలో ఎవడను నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. మీలో ఎవడను అంటే విశ్వాసులు ఎవ్వరు కూడా నరహంతకులుగా కానీ, దొంగగా కానీ, ఇంకేమంటున్నాడు, దుర్మార్గుడుగా కానీ,
పరుల జోలికి పోవువాడుగా కానీ బాధలు అనుభవించకూడదు అంటున్నాడు. బాధలు అనుభవించకూడదు. కాబట్టి దేవుని పిల్లలు ఈ దొంగతనానికి దూరంగా ఉండాలి. మొదటి వచనంలో ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులు, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలి. ఇది ఒక రకమైన శిక్ష. 3వ వచనంలో మనం చూస్తే సూర్యుడు ఉదయించిన తర్వాత వాడిని కొట్టిన ఒక రక్తాపరాధం ఉన్నది, వాడు సరిగా సొమ్ము మరల చెల్లింపాలను, వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలెను. దొంగిలించిన సొమ్ము తిరిగి ఇచ్చేయాలి. దాంతోపాటుగా పెద్దలు ఏదైనా నిర్ణయిస్తే దాన్ని కూడా చెల్లించాలి. వాడు లేకపోతే వాడు అమ్మబడాలి. అంటే ఇంకా వాడు శాశ్వతంగా బానిసత్వం పొందాలన్నమాట. కాబట్టి బానిసత్వం అనేది దొంగతనాన్ని నుంచి కూడా కలుగుతుంది. 4వ వచనంలో దొంగిలించింది ఎద్దైనా గాడిదైనా గొర్రె అయినా సరే అది ప్రాణంతో వాని యొద్ద దొరికిన ఎడల 2 అంతలు వాడు చెల్లించాలి. కాబట్టి ఇలాంటి శిక్షలు ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఇది చెడుతనం. ఇలాంటి చెడుతనాన్ని మనం పరిహరించాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 30-31 వచనాలు చదువుతాను. దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ దాన్ని తిరస్కరించరు కదా. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లించాలి. తన ఇంటి ఆస్తి అంతయు అప్పగించాలి. 29వ అధ్యాయం సామెతల గ్రంథం 29వ అధ్యాయం 24వ వచనం. దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు. దొంగతో ఏకీభవిస్తే అది దేవునికి విరుద్ధమైన కార్యం. కాబట్టి దేవుని పిల్లలు దొంగతో పాలు కూడకూడదు, దొంగతనానికి దూరంగా ఉండాలి. కాబట్టి దొంగతనం వల్ల నష్టాలే కానీ ఏ విధమైన మేలు కలగదు. కాబట్టి ఇలాంటి ప్రతి చెడుగును బట్టి ప్రతి ఒక్కళ్ళు న్యాయాధిపతి దగ్గరికి రావాలి. 9వ వచనంలో ఈ సంగతులు చూస్తాం. చూడండి, మన భాగంలో 9వ వచనం చూస్తే ఒకడు గాడిదైన ఎద్దునైన గొర్రెనైనా మరి ఏ జంతువులను కాపాడుకు తన పొరుగు వారికి అప్పించిన మీద చచ్చినను హాని పొందిన ఎవడు చూడకుండా తొలగిపోయాడు. వాడు తన పొరుగు వాని సొమ్మును తీసుకోలేదందుకు యెహోవా ప్రమాణం వారి మధ్య ఉండవలను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలను, ఆ నష్టమును అచ్చుకొనక్కర్లేదు. 9వ వచనంలో మనం చూస్తే ప్రతి విధమైన ద్రోహమును గూర్చి, అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి, పోయిన దాన్ని ఒకడు చూచి అది నాదని చెప్పిన దాన్ని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు, అంటే న్యాయాధిపతి యొద్దకు తేబడవలెను. న్యాయాధిపతి ఎవరి మీద నేరం స్థాపిస్తాడో వాడు తన పొరుగు వానికి 2 అంతలు ఇచ్చుకోవాలి. కాబట్టి మనలో కూడా ఎలాంటి లోపాలున్నా పెద్దల దగ్గరికి రావాలి. పెద్దలు కూడా వాక్యానుసారంగా పరిశీలించి తగిన రీతిగా శిక్ష విధించాలి. కాబట్టి సంఘం అంతా కూడా అలాంటి వాక్యానుసారమైన క్రమశిక్షణకు బాధ్యులై ఉండాలి. ఇంకా 16-17 వచనాల్లో మనం చూస్తే కన్యకల విషయం చెప్పబడింది. ఒకడు ప్రదానం చేయబడిన ఒక కన్యకను మరల కొలిపి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తం ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకుంది. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లించాలి. కాబట్టి కన్యకలను మరల కొలిపి వాళ్ళకి కీడు చేస్తే వాళ్ళకి తగిన శిక్షణ ఇక్కడ మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండంలో కూడా ఉంటుంది ఈ మాట. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 28-29 వచనాలు.
ఒకడు ప్రదానం చేయబడిన కన్యకైన చిన్నదాన్ని కలుసుకొని ఆమెను పట్టుకుని ఆమెతో శయనింపగా వాడు కనబడిన ఎడల ఆమెతో శయనించిన వాడు చిన్నదాని తండ్రికి 50 వెండి రూకలు ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకునేవాళ్ళను. అతడు ఆమెను అవమానపరిచిన కనుక అతడు తన బ్రతుకు దినములన్నిటి ఆమెను విడిచిపెట్టకూడదు. ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ఇది పెళ్లి కాని వారి విషయంలో ఈ రీతిగా చెప్పారు. ఇంకా దుష్టకార్యం చేసిన వాళ్ళు, ఇలాంటి దుష్టకార్యం చేసిన వాళ్ళకు కూడా శిక్ష విధించాలని చెప్పాడు. 22 నుంచి 24 వరకు ద్వితీయోపదేశకాండం 22 నుంచి ఒకడు మగనాళ్ళతో సేనించుండ కనబడిన వారిద్దరు అనగా ఆ స్త్రీ సేనించిన పురుషుడును ఆ స్త్రీ చంపబడవలను. అట్లా ఆ చెడుతనను ఇశ్రాయేలు నుండి పరిహరించబడాలి. పెండ్లైన వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తే వాళ్ళకు కూడా శిక్ష విధించాలని చెప్పాడు. ఇలాంటి దుష్టకార్యాలు చేసిన వారికి మరణశిక్ష విధించాలి అని చదువుతున్నాం. ఇంకా 18వ వచనంలో మనం చూస్తే మన భాగంలో శకునము చెప్పిన దాన్ని బ్రతకనివ్వకూడదు అంటాడు. శకునము చెప్పేదాన్ని బ్రతకనివ్వకూడదు. ఇది కూడా భయంకరమైన పాపమే. 19వ వచనంలో కూడా మృగ సంయోగం చేయ ప్రతివాడు నిశ్చయముగా మరణించ, అంటే ధర్మ విరుద్ధంగా ప్రవర్తించేవాడు కూడా చావాలి. 20వ వచనంలో యెహోవాకు మాత్రమే కాక వేరొక దేవునికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. కాబట్టి ఎంతవరకు కూడా ఒక విశ్వాసి పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, శకునము చూడకూడదు, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించకూడదు, విగ్రహారాధన చేయకూడదు. ఇలా చేస్తే తగిన శిక్షలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. పేతురు గారు అంటాడు కదా, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండాలంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి రాయబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలు అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. కాబట్టి ఇది పరిశుద్ధ జీవితం. రెండవది ప్రేమ జీవితం అని చెప్పుకున్నాం. 21వ వచనం నుంచి 27వ వచనం వరకు ప్రేమ జీవితం. ఇక్కడ పరదేశుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి అని చెబుతున్నా. 21వ వచనం, పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటుంది కదా. విధవరాలనైనను దిక్కులేని పిల్లనైనా బాధ పెట్టకూడదు. నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మొరపెడితే నేను నిశ్చయముగా వారి మొర వింటాను. నా కోపాగ్ని రవులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపిస్తాను. మీ భార్యలు విధవరాంటూ అవుతారు, మీ పిల్లలు దిక్కులేనులు అయిపోతారు. చూడండి, ఇక్కడ పరదేశిని విసిగించవద్దు. పరదేశులకు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు. పరదేశుల్ని మీలో పుట్టిన వారి వల్ల ఎంచాలి. నిన్ను వల్లే నీవు కూడా వారిని ప్రేమించాలి అని ద్వితీయోపదేశకాండం 28:19 ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. పరదేశినే కానీ, తండ్రి లేని వానికి కానీ, విధవరాలకే కానీ న్యాయం తెప్పి తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 18-19 వచనాలు. పదవ అధ్యాయం 18-19. ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలకి న్యాయం తీర్చి పరదేశి యందు దయ ఉంచి అన్న వస్త్రములు అనుగ్రహించేవాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులు ఉంటారు గనుక పరదేశిని జాలి తలచుడి. పరదేశిని జాలి తలచండి. లేవీకాండం 19వ అధ్యాయం 33-34 వచనాలు.
మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వారిని బాధింపకూడదు. మీ మధ్య నివసించు పరదేశి మీలో పుట్టిన వాళ్ళ వలె ఎంచవలను. నిన్ను వలె వారిని ప్రేమింపవలను. ఐగుప్తు దేశంలో మీరు పరదేశులై ఉంటిరి. నేను మీ దేవుడినైన యెహోవాను. కాబట్టి పరదేశుల మీద దయతలచాలి, వాళ్ళకి అన్నవస్త్రాలను అనుగ్రహించాలి. పరదేశి యొక్క మనసు మీకు తెలుసు అంటాడు ప్రభు. ఇంకా మనం చూస్తే విధవరాండ్ర ఎడల కూడా జాలి చూపించాలి. వాళ్ళ ఎడల జాలి చూపించాలి. ప్రభువు విధవరాండ్రను ఆదరించేవాడు. వాళ్ళ ప్రార్థన తప్పక వింటాడు. అందుకే ఇక్కడ రాశాడు కదా, వారు నీ చేత ఏ విధముగా నిన్ను బాధ నొంది నాకు మొరపెడితే నేను నిశ్చయముగా వారి మొర వింటాను. వాళ్ళ ప్రార్థన తప్పక వింటాను. అసలు భక్తి అంటే ఏంటో చెప్పాడు కదా యాకోబు గారు. నిష్కలంకమైనటువంటి భక్తి ఏది? దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం, ఇహలోక మాలిన్యం అంటుకోకుండా మనల్ని మనం కాపాడుకోవడమే నిజమైన భక్తి అన్నారు. కాబట్టి పేదల ఎడల ప్రేమ కలిగి ఉండాలి. ఇంకా మనం చూస్తే పేదల ఎడల ప్రేమ కలిగి ఉండాలి. 25వ వచనం, నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక భేదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకి ఇచ్చిన వాళ్ళ వాడిని ఎలా జలపింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనా నీ పొరుగుని వస్త్రం కుదుగా తీసుకుంటే సూర్యుడు అస్తమించి వాళ్ళకి అది వారికి మరలా అప్పగించాలి. వాడు కప్పుకున్నది అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకుంటాడు? నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. వాడు నాకు మొరపెడితే నేను అంటాను. కాబట్టి ప్రేమ జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ 3 రకాల ప్రజల ఎడల, పరదేశుల ఎడల, విధవరాండ్ర ఎడల, బీదవారి ఎడల మనం ప్రేమ కలిగి జీవించాలి. ఇంకా అంటాడు 28వ వచనం, నీ దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపించకూడదు అంటాడు. న్యాయాధిపతిని, దేవుని అనే చోట 3 అనే కేసు ఏమనుంది? న్యాయాధిపతిని నిందించకూడదు. న్యాయాధిపతిని నిందించకూడదు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుతూ ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొనుచున్నాము. కాబట్టి దేవుని సేవకుల విషయంలో కూడా వారిని మిక్కిలి ఘనముగా ఎంచాలి, వారిని గౌరవించాలి. వారి మీద తిరుగుబాటు చేయకూడదు, వాళ్ళకు వ్యతిరేకంగా మనం నడవకూడదు. కాబట్టి ఇది రెండవది, ప్రేమ జీవితం. 29వ వచనం నుంచి 31 వరకు సమర్పణ జీవితం. చూడండి, 29 నుంచి, నీ మొదటి సస్య ద్రవ్యములు అర్పింప తడవ చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అప్పగింపవలను. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను. 7 దినములు అది దాని తల్లి వద్ద ఉండవలను, 8 దినములు దానిని నాకు ఇవ్వలను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు కనుక పొలంలో చేల్చబడిన మాంసమును తినక కుక్కలకు దానిని పారవేయవలను. ఇది సమర్పణ జీవితం. మొదటి సస్య ద్రవ్యములు అర్పింప తడవు చేయకూడదు. ఎందుకంటే దేవునికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి దేవునికి? అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం, 14వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. 17వ వచనం, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి.
ఇక్కడ లుస్త్రలో బలహీన పాదములు కలిగిన ఒక అతన్ని బాగు చేశారు పౌలు. వాడు లేచి నిలిచి గంతులేశాడు. జనసమూహం అంతా పౌలు చేసిన దాన్ని చూసి, దేవతలు మనుషుల రూపం దాల్చి మన దగ్గర దిగొచ్చారని బర్నబా సౌల్ని పూలదండల ద్వారా వాళ్ళని కనపరిచి, వాళ్ళందరూ కలిసి వాళ్ళిద్దరికి బలర్పించాలని సాహసం చేస్తూ ఉన్నారు. అప్పుడు పౌలు, బర్నబా వీళ్ళిద్దరూ కూడా వస్త్రాలు చింపుకొని సమూహంలోకి చొరబడి, మీరు ఇలా చేయొద్దు, మేము కూడా మీలాంటి స్వభావం గల నరులమే. అది మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు చేసేటువంటి పనులను విడిచిపెట్టి, విగ్రహారాధన విడిచిపెట్టి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, ఆకాశాన్ని, భూమిని, అందులో ఉండే సమస్తాన్ని సృజించి మనల్ని కాపాడుతున్నటువంటి జీవం గల దేవుని వైపు మీరు తిరగండి అని వాళ్ళకి సువార్త ప్రకటించారు. వాళ్ళు చెబుతూ అంటారు, ఆయన ఆకాశం నుండి వర్షాన్ని మీకు ఇస్తున్నాడు, ఫలవంతములైన ఋతువులను దయచేశాడు, ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు, ఉల్లాసంతో మీ హృదయాల్ని నింపుతున్నాడు, మేలు చేస్తున్నాడు. దేవుని గురించి వాళ్ళు చెప్తున్నారు ఈ మాటలు. దేవునికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే, వర్షాన్ని ఇచ్చేది ఆయన, ఫలవంతములైన ఋతువులు ఇచ్చేది ఆయన, ఆహారం అనుగ్రహించేది ఆయన, మనల్ని ఉల్లాసంతో నింపేది ఆయన, మేలు చేసేది ఆయన. ఇన్ని విధాలుగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటే, మనం కూడా దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. ఆయనకు మనం సమర్పించాలి. సమర్పణ జీవితం అన్నమాట. మనం దేవుని పట్ల చూపించేటువంటి కృతజ్ఞత. ధనవంతుడు ఏమంటున్నాడు తన ప్రాణంతో? నా ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు. తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు. అందుకే ఎలాంటి కృతజ్ఞత చెల్లించలేదు కాబట్టే ప్రభు అతను గర్దించాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఇవన్నీ ఏమైపోతాయి అన్నాడు. కాబట్టి దేవునికి ఇచ్చుటలో అశ్రద్ధ చేయకూడదు, కృతజ్ఞత కనుపరచుటలో అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేయకూడదు. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి ఇచ్చుటలో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేయకూడదు. కాబట్టి పర్ణశాలల పండుగల్లో, ప్రథమ ఫలాల పండుగల్లో ఇశ్రాయేలీయులు దేవుని మందిరానికి వచ్చి దేవునికి సమర్పించేవారు. ఇంకా ప్రభు అంటారు, నీ కుమారుల్లో జ్యేష్ఠుల్ని నాకు ప్రతిష్ఠించాలి. నీ కుమారుల జ్యేష్ఠులు నాకు ప్రతిష్ఠించాలి. నీ ఎద్దులు గొర్రెలను కూడా అర్పించాలి అంటాడు. కుమారుల జ్యేష్ఠులు, ఎద్దులు గొర్రెలు, తొలి సంతతి యావత్తు ప్రభుకు అప్పగించాలి. ఎందుకంటే దేవుడు, దానికి కారణం ఏంటి? సంఖ్యాకాండం 3వ అధ్యాయం. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. 3:13. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలను సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలనేమి, పశువుల తొలిచూలనేమి ఇశ్రాయేలన్నిటిలో నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని, వారు నా వారే ఉందరు, నేను యెహోవాను. నా కొరకు నేను ప్రతిష్ఠించుకున్నాను ఐగుప్తు దేశంలో. కాబట్టి నేటి దినాల్లో మనం కూడా మన బ్రతుకులో కూడా ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. ఏ స్థానం ఇవ్వాలండి? ప్రథమ స్థానం. జ్యేష్ఠుల్ని అప్పగించాలంటే అర్థం ఏంటి? మనం కూడా ఈ దినాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మన బ్రతుకులో ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయనే ముఖ్యుడు. ఆయన మనల్ని ప్రేమించినవాడు, మన జీవితాలని మేలుతో నింపినవాడు.
ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చేసినవాడు. ఆయన ఉన్నాడు గనుకనే మనం ఇలా ఉన్నాం. ఆయన పట్టించుకున్నాడు గనుకనే మనం ఈ రీతిగా దేవునిలో ఆశీర్వదించబడుతూ ఉన్నాం. కాబట్టి ప్రభువు మనల్ని ఆశీర్వదించాడు. ప్రభువు మనకు మేలు చేశారు ఆయన. కాబట్టి మన బ్రతుకులో మనం దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. మీ కుమారుల్లో జ్యేష్ఠుని సమర్పించాలన్నట్టు మనం కూడా మన బ్రతుకులో ప్రథమ స్థానాన్ని, అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ప్రథమ స్థానాన్ని ప్రభువుకి ఇవ్వాలి. ఇంకా ఆఖరి వచనంలో అంటారు, మీరు నాకు ప్రతిష్ఠించబడిన వారు గనుక పొలములో చేల్చబడిన దాన్ని తినొద్దు, దాన్ని కుక్కలకు పారవేయండి అంటాడు. మీరు నాకు ప్రతిష్ఠించబడిన వారు అంటే దేవునికి మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నాం. కాబట్టి ప్రతిష్ఠించబడినటువంటి మనం ఏ విధమైన అపవిత్రత అంటుకోకుండా మనం జాగ్రత్త పడాలి. ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనం దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి జనాంగం. కాబట్టి మనం దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డాం. కాబట్టి ఏ విధమైన అపవిత్రత మనకు అంటుకోకుండా మనం జాగ్రత్తగా జీవించాలి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. కాబట్టి ఈ అధ్యాయంలో మనం పరిశుద్ధంగా జీవించాలని, ప్రేమ కలిగి జీవించాలని, సమర్పణ కలిగి జీవించాలని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఆయనకి ఇష్టలుగా మనల్ని బ్రతికింపచేస్తారు. దేవుడు అట్టి జీవితాన్ని మనందరికీ అనుగ్రహించి మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.